అమ్మ పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టామా? మంచిదనం వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మాకు కోపాలే రావమ్మా. ఎవరు చెప్పారు? ఏమయ్యా ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల సుక్కునట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేమంది, అన్నెసెసరీ పర్సన్స్ తో ఎందుకంటే డిస్కషన్ మౌళ్ళతో ఆవిడ అలా మాట్లాడుతుంది. అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా. మేము ఫ్రస్ట్రేట్ అయ్యామా ఏంటమ్మా? చెప్పేది బాగానే చెప్తున్నాం, మీకు వచ్చేళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి. అంటే అత్తగారుగా పెద్ద పీట వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. నార్మల్ గా తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నప్పుడు లేడీస్ కి అరుదుగా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి అవకాశాల్లో మీది పెద్ద పీట వేసింది సినిమా అని చెప్పాలి. ఐ థింక్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నా నా ఇన్పుట్ ఏదీ లేదు, చిలక అనమాట. నేను షార్ట్ ముందు కరెక్ట్గా ఆయన చెప్తే అది అలా పలకడం జరిగింది. డబ్బింగ్లో కూడా ఆయన అలా చెప్పడం, నేను అలా పలకడం జరిగింది. సో ఇట్ ఈస్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ ఈస్ ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ ని గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే ఫన్ మూమెంట్ అడగండి అమ్మా, గట్టిగా అడగండి. అసలు ఎలా తీసారు ఈ సినిమా? అది చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటారండి, ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు. అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. మీరెందుకు అంత ఫ్రస్ట్రేషన్ తో చెప్పారు? ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు. సో దట్ ఈస్ ద మెయిన్, ఈస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ మేల్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు. ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన కదయ్యా. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాం. వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. చెప్పేసి మీరు చెప్పారు, నాకు గుర్తుండు అదే చెప్పారు, నాకు గుర్తుండేది అదొక్కటే. సో ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్టా, ఏం చేసినా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా. అండ్ ఝాన్సీ గారు, మీ రోల్ కూడా మస్తు ఉంది, సూపర్ ఉంది, జబర్దస్త్. వచ్చి సినిమా మంచిగా చూడబట్టి వంగబెట్టి రథం ముగ్గేస్తా బిడ్డ. సంక్రాంతికి కనుమకి రథం ముగ్గేసినట్టు మేము మీ సినిమాకి రావాలి, చూడాలి, నవ్వాలి. నవ్వకుంటే మీరు మాకేయండి. లేకపోతే వరుణ్ యాదవ్ ఏడున్నాడమ్మా? ఇక నా కోడలు బిడ్డ చేతిలో ఉన్నాడు. వరుణ్ యాదవ్ గారు, మీ ఎంట్రీ సూపర్ అండి అసలు. అంటే మీరు ఇవాళ పంచ కట్టుకున్నారు కాబట్టి అడగాలి, అసలు లుంగి అనేది ఎంత మంచిది కదా, అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా అండి, ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుంది. వింటర్ లో కొంచెం కష్టం, ఇప్పుడు కొంచెం కష్టపడుతుంది, అందుకే కొంచెం చల్లగా కొంచెం చలిగా ఉంది. క్లోజప్ ఎక్కడెక్కడో. అంటే వెంకటేష్ గారు సినిమాల్లో లుంగి కట్టి దాంతో చేసినవన్నీ సూపర్ డూపర్ హిట్లు.